హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మురళీ హబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్. ఈరోజు ఎల్ఐసి వారి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ డీటెయిల్స్లో మనం చెక్ చేద్దాం. ఈ ఎల్ఐసి వారి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్కు లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్. ఇది ఎవరెవరికి ఎలిజిబిలిటీ, ఆబ్జెక్టివ్ ఏంటి, స్కోప్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, సో ఎంత అమౌంట్ ఇస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం ఈ స్కాలర్షిప్లో తెలుసుకుందాం. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ ఆఫ్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2021 ఫర్ స్టూడెంట్స్ బిలాంగింగ్స్ టు ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫర్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్ అని చెప్పేసి వీరు ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్ వచ్చేసి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు అవార్డ్ స్కాలర్షిప్ టు meritorious students belonging to economically weaker section as to provide them the better opportunities for higher education and employment అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే వీకర్ సెక్షన్, ఇక్కడ వీకర్ సెక్షన్ ఎలా తీసుకుంటున్నారు అంటే ఎవరైతే పేరెంటియల్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs వరకు ఉంటుందో అలాంటి వారికి ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి వర్డ్ యూజ్ చేశారు. మీ పేరెంట్షియల్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs వరకు ఉంటే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలాంటి వారికి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఏ కోర్సెస్కి ఇస్తారు అంటే ద స్కాలర్షిప్ is to be awarded for the studies in India in a government or private college, university. It will also cover technical and vocational courses in industrial training institutes, industrial training centers affiliated with the National Council for Vocational Training, and also integrated courses after 12th స్టాండర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ వరకు వస్తే ఫర్ రెగ్యులర్ స్కాలర్స్ అంటే ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరూ ఎలిజిబిలిటీ అని అన్నారు. ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 12th ఎగ్జామ్ ఆర్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2020-21 and whose parent guardian have an annual income not exceeding 2 lakhs per annum are eligible to apply for scholarship. The grant is provided to students who are interested to pursue higher education in the field of medicine, engineering, graduation in any discipline, integrated courses, diploma course in any field or other equivalent courses, vocational courses through government recognized colleges, institutions or courses in industrial training institutions. వీరందరికీ ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th ఎగ్జామ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2020-21 and whose parent guardian have an annual income not exceeding 2 lakhs per annum, the grant is provided to the students who are pursuing higher education in the field of vocational courses through government recognized కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే 2 కేటగిరీస్, ఎవరైతే 10th అయ్యి ఇంటర్మీడియట్ చేస్తున్నారో, వొకేషనల్ కోర్సెస్ చేస్తున్నారో వారికి ఎలిజిబిలిటీ, అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇంకేదైనా అదర్ డిసిప్లిన్లో చదువుతున్నారో వాళ్ళిద్దరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీలో 2 కండిషన్స్ ఇచ్చారు. ఒకటి 60% ప్రజెంట్ ఏదైతే కోర్సు కంప్లీట్ చేశారో దాంట్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. దాంతోపాటు పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs కన్నా మించకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతోపాటు స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్ టు గర్ల్ చైల్డ్, స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఆఫ్టర్ క్లాస్ 10th ఫర్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్ ఇన్ ఇంటర్మీడియట్ ప్యాటర్న్ ఫర్ 2 years క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th ఎగ్జామ్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కూడా గర్ల్స్కు ఎవరైతే 10th చదివిన తర్వాత ఇంటర్మీడియట్ పర్సూ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సిమిలర్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. 60% 10thలో వచ్చి ఉండాలి, ప్లస్ పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs వరకు ఉండాలి అని చెప్పడం జరిగింది. వారికి కూడా గర్ల్స్కు సపరేట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎన్ని సంవత్సరాలు ఇస్తారో, వాట్ ఈస్ ద డ్యూరేషన్ అంటే మీ కోర్సు ఇంటర్మీడియట్ కానీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ ఎన్ని సంవత్సరాలు అయితే మీ కోర్సు నడుస్తుందో అన్ని సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో రేట్ ఆఫ్ స్కాలర్షిప్ ఎంత అమౌంట్ ఇస్తారు, అన్ అమౌంట్ ఆఫ్ ₹20,000 per annum will be awarded
to the selected regular scholar and shall be payable in 3 installments. 3 ఇన్స్టాల్మెంట్లో ఈ 20,000 పే చేయడం జరుగుతుంది. ఇక an amount of 10,000 per annum will be awarded for selected special girl child pursuing studies in 10+2. సో స్పెషల్ గర్ల్ చైల్డ్కు 10,000 per year ఇవ్వడం జరుగుతుంది. 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక వీరందరికీ ఎవరైతే స్కాలర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కండిషన్స్ ఫర్ స్కాలర్షిప్ వచ్చేసేసి స్కాలర్షిప్ షెల్ బి అవార్డెడ్ టు ద స్టూడెంట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ నాట్ లెస్ దాన్ 60% అండ్ 2 lakhs ఇన్కమ్. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాము. ఈ రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకవేళ 2 lakhs కన్నా ఎక్కువ ఉంటే ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ బోత్ ద పేరెంట్స్, అలాగే ఇన్ కేస్ ఆఫ్ వేరే ఉమెన్ ఈజ్ ద సోల్ బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే విడో అలాగే సింగిల్ మదర్ అన్మ్యారీడ్ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వారికి ఈ 2 కండిషన్లో రిలాక్సేషన్ 2 lakhsకి వెళ్ళి 4 lakhs రిలాక్సేషన్ ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సెలెక్షన్ ఆఫ్ ఎల్ఐసి స్కాలర్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సచ్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ 10th or 12th. సో ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మెరిట్ బేసిస్ ఎలా ఉంటుంది అంటే హయ్యర్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఒకవేళ బోత్ ఆర్ ఈక్వల్ లెస్సర్ ఇన్కమ్ ఉన్న పేరెంట్కు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాంటి స్టూడెంట్స్కు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్రైటీరియా అలా ఉంటుందని చెప్పడం జరిగింది. ద క్యాండిడేట్ షుడ్ సెక్యూర్ మోర్ దాన్ 55% ఇన్ ప్రొఫెషనల్ స్ట్రీమ్ అండ్ 50% ఇన్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అని చెప్పడం జరిగింది. ఒకసారి స్కాలర్షిప్ శాంక్షన్ అయిన తర్వాత మినిమం 55% మీరు సెక్యూర్ చేయాలి ప్రతి ఇయర్లో, అప్పుడే దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. స్కాలర్షిప్ షెల్ నాట్ బి గివెన్ టు మోర్ దాన్ 1 స్టూడెంట్ ఇన్ ఏ ఫ్యామిలీ, ఒక స్టూడెంట్ కన్నా ఎక్కువ ఇవ్వరు ఒక ఫ్యామిలీకి అని చెప్తున్నారు. ద స్టూడెంట్ షుడ్ బి రెగ్యులర్ ఇన్ అటెండెన్స్ ఫర్ విచ్ ద యార్డ్ స్టిక్ షెల్ బి డిసైడెడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ బై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. మీరు రెగ్యులర్గా అటెండెన్స్ ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్ షుడ్ బి ఆన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ బేసిస్ బై way of an affidavit on non-judicial stamp paper for self-employed parents and from employer for employed parents supported by documents such as land held in the name of the parent. Ika if student violates any terms of condition of the scholarship may be suspended or cancelled and chepta unnaru. If a student is found to have obtained a scholarship by false statement certificates, his/her scholarship shall be cancelled forthwith. The amount of scholarship paid shall be recovered at the discretion of the concerned divisional administration of LIC అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక అవుట్ ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ 20 students will be selected under regular scholarship scheme and 10 under girl child scholarship scheme depending upon merit and eligibility by divisional officer by grant scholarship. LIC Golden Jubilee Foundation will lay down the detailed procedure for processing, selecting and sanctioning of scholarship to eligible students అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసేసి ఆన్లైన్లో చేస్తారు, మీ బ్యాంకులో క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 31/12/2021. మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి. ఎలాగంటే హోమ్ పేజ్లో దీనికి LIC.ins మీకు హోమ్ పేజ్లో ఉంది, లింక్ ఇచ్చామని చెప్తున్నారు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ బి సబ్మిటెడ్ త్రూ ద లింక్ on the home page. Once online application is submitted, the candidate will be acknowledged at the email ID provided by him. Online application further correspondence will be made by divisional officer through email అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈరోజు యొక్క LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్. ఇలాంటి మంచి వీడియోస్, మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.